నేను ఇక్కడే ఉండడం జరిగింది కనుక గత వారం అమూల్యమైన మాటలు మనం మాట్లాడుకున్నాం. ఏలియా విషయంలో మాట విన్న స్త్రీ చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా తన కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించబడ్డది. ఎలీషా మాట విన్న సహోదరి కూడా ఏం కలిగి ఉందని ఆలోచన చేస్తే తను పోగొట్టుకున్న 7 సంవత్సరాల ఆశీర్వాదం మరలా తిరిగి పొందుకున్నట్టు మనం చూస్తాం. దేవుని మాటకు లోబడితే తప్పకుండా మనము ఆశీర్వాదాలను పొందుకోవడం అనేది వాక్యం మనకి నేర్పిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని నిమిషాల్లో మనం వాక్యం ధ్యానించుకుందాం. చదవబడిన లేఖనాలను బట్టి చూద్దాం. యోవేలు గ్రంథము 10వ వచనం చూద్దాం. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్య చంద్ర నక్షత్రములకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, ఇదిగో ప్రభువా, నీ వాక్యము కొరకు నిలబడుచుండగా నీ దక్షిణ హస్తముల చేత ప్రభు నీ కనికరమైన మాటలను దయచేసి అద్భుతమైన వర్తమానము నీవే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపించండి ప్రభు. దైవికమైన జ్ఞానము చేత నీవే ముందుకు నడిపించండి. పరలోకనాథుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, శక్తి కలిగిన నీ మాటల చేత ఉద్దేశింపబడిన మహిమ కార్యములను జరిగించి బిడ్డలతో కొన్ని ఉపదేశమైన మాటలు నీవే వారికి నేర్పించి మేలు చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే యోవేలు ప్రవక్త ఎందు నిమిత్తం ఈ యొక్క మాటలు రాయబడుతున్నాయి అని ఆలోచన చేస్తే అంత్య దినముల యందు సంభవించబోయే వాటి గురించి ఈ యోవేలు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. ఈ యొక్క ప్రవచన ఎలా ఉందంటే ఆలోచన చేస్తే వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈరోజు యొక్క దినాలను బట్టి ఆలోచన చేస్తే చాలా మంది సువార్తలు చాలా స్పష్టంగా రోడ్ల పైన కూడా సువార్తను ప్రకటించబడుతుంది. దేవుడు చెప్పిన రీతిగా ఏ రీతిగా ఆకాశ మండలంలో కొన్ని నియామకాలు జరుగుతున్నట్టుగా శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు. అయితే మనం ఆలోచన చేయాలి, ఏది కనిపెట్టినా బైబిల్ ముందే చెప్పిందని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే యోవేలు గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రములంట తేజోహీనత కలుగుతాయంట, నక్షత్రములు కాంతి తప్పుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఆకాశ మండలంలో చూస్తే ఏవి కూడా నక్షత్రములు కానీ సూర్యచంద్రులు కానీ ఏం మాత్రము వాటి గతి స్థితి తప్పినట్టు మనం చూడలేము. కొద్ది కాలంగా న్యూస్ లో మనం చూసినట్లయితే వాటికి ఏదో సంభవిస్తున్నట్టు వారు మాట్లాడుతున్నారు. వాటికి ఏదో సంభవిస్తుంది, ఏదో ఎరుపు కలిగిన ఆ ఎరుపు ఆ సూర్యునిలో సంభవించినట్టు, చంద్రుడిలో ఏదో తుప్పు పడుతున్నట్టు కొన్ని విషయాలను తెలియపరుస్తున్నారు శాస్త్రజ్ఞులు. అయితే లేఖనాల ప్రకారం యోవేలు ప్రవక్త ముందుగానే ప్రవచించారు. ఏ రీతిగా ప్రవచించారు అని ఆలోచన చేస్తే అంత్య దినముల యందు దేవుని యొక్క సూచనల నియమాల కాలమందు ఈ రీతిగా సూర్య చంద్ర నక్షత్రములు తన యొక్క స్థితిని తప్పుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు గ్రహించలేని పరిస్థితుల్లో ఈరోజు మనుషులందరూ ఎలా ఉన్నారంటే దేవునికి భయభక్తులు కలిగి జీవించట్ల. దేవుని యందు ఒక భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు అనే ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. అంటే మానవునికి ఏ ఉద్దేశం కలిగి ఆలోచన ఉన్నారంటే మానవ యొక్క హృదయానికి ఏది నచ్చితే అది చేసే విధంగా ఈరోజు చాలా మంది వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మనం ఆలోచన చేయవలసింది దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, దేవుని యొక్క స్థితిని మనం తెలుసుకుంటున్న మన జీవితాల్లో పరలోకమందు ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మందు ఒక న్యాయము గల తీర్పరి ఒక ఆయన ఉన్నాడు అని తెలిసి మనకు దేవుని సన్నిధిలో కూడుకున్న ప్రతి ఒక్కరికి తెలియబడుతుంది. అయితే దేవుడు కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా ఏం తెలియపరుస్తున్నాడంటే నేను రాబోయే కాలంలో ఈ స్థితిలో ఈ కారణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వీటన్నిటిని మీరు గ్రహించగలిగితే తప్పకుండా నా రాకడ సూచనలేవో మీరు తెలియబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాల్లో మనం ఎక్కువగా ఆలోచన చేయవలసింది
తప్పకుండా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఈ భూమి మీద చాలా నియామక కాలాలు జరుగుతూ వెళ్తున్నాయి. ఏం జరుగుతుందంటే భూమి మనుషులకు సహకరించే రీతిగా ఉండట్లా. ఇప్పుడు చూడండి, సరిగ్గా వేదనలు కూడా రాలేదు. తీవ్రత ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది అంటే వాటి స్థితి తప్పే స్థానానికి మనము చేరువలో వెళ్తున్నాం. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు మనకి ఏ రీతిగా ఇంతకాలము సహకరించాయో వాటి స్థితి తప్పే స్థానాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. అది కొన్ని సంవత్సరాలు పడుతుందని మనం ఆలోచించడం చాలా తప్పు. కొన్ని ఈ యొక్క సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరానికి మనకి ఆటోమేటిక్ అర్థమైపోతూ ఉంటుంది ఏంటని ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు వాటి స్థితి తప్పుతాయని ముందుగానే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉందని అందరూ తెలుసుకోనక తప్పదు. తెలుసుకోవలసిందే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే వాటి భయము చేత భూమి కంపించుచున్నదంట. అంటే భూమి వణికిపోతుంది. అంటే వాటికి కలగబోయే ప్రకృతికే తెలుస్తుంది. అవునా? మానవుడు స్వభావం మానవుడికి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. వాడు ఏం కొనుక్కుంటున్నాడు, వాడు ఏం ద్వేషిస్తున్నాడు అని చెప్పి మనకే తెలుస్తుంది. అలాగే ప్రకృతి కూడా ప్రకృతికి తెలియపరుస్తుందంట. చూడండి, భూకంపం వచ్చే చోట గాని వరదలు వచ్చే చోట గాని ఆకాశ పక్షులకి 24 గంటల ముందు తెలిసిపోద్దంట. అవునా కదా? సిరియా టర్కీలో జరిగినప్పుడు భూకంపం వస్తుంది తెల్లారగట్లు అన్నప్పుడు 24 గంటల ముందు పక్షులన్నీ వాటి గూటులను వాటి పిల్లల్ని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అంట. టర్కీలో కనిపెట్టింది, సిరియాలో కనిపెట్టింది ఏంటి అని ఆలోచన చేస్తే ముందుగా వాతావరణ హెచ్చరిక ఆకాశ పక్షులకు తెలుస్తుందండి. బైబిల్ గ్రంథం దాన్ని ముందుగానే చెప్పింది. అలాగే ఆలోచన చేస్తే ఇప్పుడు భూమి కంపించడానికి భయపడుతుందంట. చూడండి, వాటి భయము చేత భూమి కంపించబడుతుంది, ఆకాశము దద్దరిల్లుచున్నది, సూర్య నక్షత్రములు తేజోహీనత కలుగుచున్నది. అంటే దేవుని రాకడకు మనుషులు ఏ మాత్రము మరణానికి ఏ మాత్రము వారి లోకంలో విడవబడే వారిగా ఉండకుండా పరలోకమందు వారు చేర్చబడే వారిగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుగానే దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. మనమందరము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, దేవునితో కలిసి జీవించాలని, ఈ లోకంలో లేని దాని వరకు మనం ప్రయత్నాలు చేయకూడదని దేవుడు ఏం చెప్తున్నాడంటే ముందుగానే మనకి హెచ్చరికలు ఇస్తున్నాడు. నేను రాబోయే దినాల్లో ఈ విధముగా ఉంటది, నేను వస్తున్న సమయాల్లో ఇలా తేజోహీనత కలుగుతుంది, సూర్యచంద్ర నక్షత్రములు వాటి స్థితి తప్పిపోతుంది అని చెప్పి దేవుడి వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు దేవుడు. ఈరోజు మనం ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. ఈరోజు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడుతూ ప్రార్థన చేయగలుగుతాం. ఎంత ఆసక్తి కలిగి దేవుని కొరకు మన జీవితాలను నిర్మించుకుంటున్నాం ఆలోచన చేయండి. దేవుడు చెప్తున్నాడు, నేను త్వరలో రానయ్యున్నానని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా ఉపవాస దినాలను ప్రకటించుకోండి. మీరు ఎప్పుడైనా ఉపవాస దినాలను ప్రకటించుకోండి అంటే ఏంటంటే దేవుడు ఆయన కొరకు ఉపవాస దినాలు ప్రకటించుకోమనట్లేదు, కానీ మన కొరకు ఉపవాస దినాలను ఒక్క దినమైన గడపని దేవుడు చెప్తున్నాడు. ఒక్క దినము గడిపితే 1000 దినములని దావీదు ఎందుకు సెలవిస్తున్నాడంటే దేవునితో మనము సహవాసం చేస్తే ఆ 1000 దినముల కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేస్తే యోబేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన మాట నెరవేర్పులోనికి రాబోతుంది. ఎవరెవరైతే దేవుని దూషించారో, ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరెవరైతే దేవుని సేవకుల్ని కొట్టారో, ఎవరెవరైతే సువార్తకి అడ్డుకారంగా వెళ్ళారో వారందరికీ తీర్పులోనికి వెళ్ళబోయే దినాలు ఆసన్నమైపోయాయి. దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండాలంటే మనము ప్రతి దినము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో బ్రతకాలి. దేవుడు యోబేలు ప్రవక్త ద్వారా ఏం నేర్పిస్తున్నాడని ఆలోచన చేస్తే నా రాకడకు నేను ఈ దినాల్లో రాబోతున్నాను, నేను వచ్చే దినాల్లో మీకు హెచ్చరిక ఇస్తున్నాను, సూర్య చంద్ర నక్షత్రములు వాటి స్థితిని తప్పిపోతాయని చెప్తున్నాడు. మీరు కావతే ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసి చూడండి. మీరు సూర్య చంద్ర నక్షత్రముల విషయంలో ఏం జరుగుతుందని కాల నిర్మాణాన్ని కొట్టి చూడండి. జరుగుతున్న కాల నిర్మాణం ప్రవచించిన వాక్కుల ప్రకారం జరుగుతూ వెళ్ళిపోతుంది.
ఈరోజు మనుషులు దేని గ్రహించలేకపోతున్నారంటే శరీర స్వభావం కలిగి ఆలోచన చేస్తున్నారని పరలోకమందున్న దేవుని స్వభావం కలిగి ఆలోచన చేయలేకపోతున్నారు. దేవుడి శక్తిని ధరించుకోవాలి. అయ్యో నాకు ఇది నిత్య రాజ్యం కాదు, పరలోకమందున్న నా నిత్య రాజ్యం దేవుడు నాకు ఏర్పాటు చేసింది ఉంది అని చెప్పి ఎవరు ఆలోచనలు చేయలేకపోతున్నారు. పరలోకమందు మా స్థితిగతులు ఉన్నాయి, మేము యాత్రికులు మాత్రమే, యాత్రికులమై వచ్చాం, మరలా మేము పరదేశికి చేరక తప్పదు అని ఆలోచన మర్చిపోతున్నారు ఈ దినాల్లో. ఎక్కడ చూసిన స్వార్థం, ఎక్కడ చూసిన దేవునికి వ్యతిరేకత, ఎక్కడ చూసిన దేవుని క్రమశిక్షణ మర్చిపోతున్నారు. ఏమిటి అని ఆలోచన చేస్తే అంత్య దినాల్లో ఆయన ప్రేమను మర్చిపోతారంట ప్రజలు. ఆయన ప్రతిమాని ఆయన చూపిన ప్రేమ, ఆయన శిలువలో మరణించిన ప్రేమ, ఆయన కన్నీటి కార్చిన ప్రేమ, ఇవన్నీ మర్చిపోయి మనుషులు దేని కొరకు అపేక్షిస్తారంటే వారి సొంత స్వభావాల కొరకు ఆశపడుతూ ముందుకు వెళ్ళిపోతారంట. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని ప్రకటిస్తే వాక్యం విన్నామని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. కానీ గ్రహించలేకుండా బ్రతుకుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు పరలోకమందు చేరే విధముగా మన జీవితాలు కనబడాలి. పరలోకమందు మన స్థితిగతులు తెలుసుకునే రీతిగా మనం ప్రయాసపడాలి. ఈరోజు ఎంతగా మనం ప్రయాసపడతాం. ఒక ధనవంతుడంట ప్రతిరోజు నెలకి 30,000 జీతం అంట. ప్రతిరోజు పక్కింటి వాడిని చూస్తూ వెళ్తున్నాడంట. ఆయనకి ఎంతమంది పిల్లలు, ఈయనకి అంతే మంది పిల్లలంట. ఆయన ప్రతి దినము డ్యూటీకి వెళ్లే సమయానికి ఆ గుమ్మం దాటేటప్పుడు ఎన్ని సంవత్సరాలు చూసినా ఆ గుమ్మం దాటేటప్పటికి తనకి ఒక ఆలోచన వస్తుందంట. అతనంట ఏ సమయాన్ని పనికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు చూసినా ఇంటికాడే ఉంటాడు, పిల్లలతో సంతోషంగా గడుపుతూనే ఉంటాడంట. ఒక రోజు డౌట్ వచ్చి అడిగాడంట, నేను నెలకి 30,000 సంపాదిస్తున్నాను, 30,000 సంపాదించిన ప్రాణాన్ని సుఖంగా ఉండలేకపోతుంది, నువ్వేమీ సంపాదించకుండా ఎలా సంతోషంగా ఉంటున్నావు అని ఆలోచన చేస్తే, నీవు ఒకటి కింద పని చేస్తావు, ఆ కింద పని చేసేవాడు నీకు జీతం ఇస్తాడు, అదే నేను కింద పని చేసి నేను పని చేసే ఆయన అయితే నాకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. అంటే డబ్బు దగ్గర శాంతి సమాధానాలు లేవు, కానీ పరలోకమందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకి శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. అందుకనే ఆ ఉద్యోగస్తుడు ఆలోచన చేస్తే అతను ఎప్పుడు సంతోషంగా ఉన్నాడే అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు, కానీ ఏ విధముగా సంతోషంగా ఉన్నాడని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడంట. ఆయన కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడంట, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడంట. ఎందుకు అని అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను సేవిస్తున్న నా దైవజనమైన దేవుడు నన్ను ప్రతి క్షణము కట్టికి రెప్పలా నన్ను కాపాడుతూ ఉంటాడు, నాకు అవసరతలు తీరుస్తాడు. నీవు నీ మీద ఆధారపడి బ్రతుకుతావు, నేను నా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాను. నీవు నీ యొక్క సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతావు, నా దేవుడు ఇచ్చే సంపాదన మీద నేను బ్రతుకుతానని చెప్పి అతను చెప్పినప్పుడు తన ఆ ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఉన్నది మనం ఎంత సంపాదించినా మనకి మనశ్శాంతి దొరకదు, కానీ పరలోకమందున్న దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో మనశ్శాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆలోచన చేయాలి, దేవుని రాకడ కొరకై మనము సిద్ధపడి జీవించాలి. దేవుని యొక్క కృపకై మన జీవితాలు వెలుగుమయంగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మన స్థితిని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు యోబేలు ప్రవక్త ద్వారా, ఏం చెప్తున్నాడని ఆలోచన చేస్తే, యెహోవా తన సైన్యమును నడిపించు ఉరుము వలె గర్జించున్నాడు, ఆయన దండు గొప్పదైనది, ఆయన ఆజ్ఞలు నెరవేర్చున్నది బలము గలది అని చెప్తున్నాడు. మన జీవితాల్లో ఆయన ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ వెళ్తే మనము కూడా బలహీనమై ఉంటే బలము గల వారిగా దేవుడు మార్చేస్తాడు. ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ వెళ్తే, ఆయన ఆశీర్వాదాన్ని మనం గైకొంటూ వెళ్తే, ఆయన జీవిత ఆలోచనను మనం కనిపెడుతూ వెళ్తే తప్పకుండా దేవుడు మన జీవిత భవిష్యత్తును మార్చేస్తాడు. తప్పకుండా మన యొక్క నడవడికను మార్చేస్తాడు, మన యొక్క పరిస్థితులను మార్చేస్తాడు. మనకి ఏదైతే జరగకుండా ఆగిపోయిందో వాటన్నిటినీ జరిగే రీతిగా దేవుడు మార్చేస్తాడు. ఎప్పుడు అని ఆలోచన చేస్తే ఆయన ఆజ్ఞలను సక్రమంగా మనము పాటించినప్పుడు మనల్ని బలమైన వారిగా దేవుడు మార్చేస్తాడంట, శక్తివంతులుగా దేవుడు మార్చేస్తాడంట, మన పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చేస్తాడంట. దేవుడు మారుస్తాడా మార్చడా? మార్చేస్తాడు.
ఏ పరిస్థితి అయినా ఆయనకి తెలుసు. ఏ బిడ్డ ఏ కష్టంలో ఉందో, ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో, ఏ బిడ్డ ఏ ఇరకాటంలో ఉందో దేవుడికి అన్నీ తెలుసు. 40 దినాల నుంచి ఆ గొల్లియాతును జయించలేక వాళ్ళందరూ బలాగారం ధరించుకుని యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రం గొల్లియాతును జయించలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు చూస్తాడా లేదా? ఇశ్రాయేలీయులు సమస్యతో నలిగిపోతున్నారు. ఇచ్చిన గడువు అయిపోతుంది. ఆ యుద్ధంలోకి వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తాడని పిరికితనపు ఆలోచనతో బ్రతుకుతున్నప్పుడు ఒకే ఒక్క మగాడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలను మేపుతున్న వాడు వచ్చి వాడిని ఏం చేశాడు? 2గా చీల్చేశాడు. ఈరోజు దేవుడు మన పరిస్థితుల్ని ఏ సమయంలో ఉన్నా చూడగలడు, ఏ సమస్యలో ఉన్నా చూడగలడు. మనము జయించలేకుండా ఎన్ని దినముల నుంచో ఎందుకు నాకు జయ జీవితం రాలేకపోతుందని చెప్పి నువ్వు కృంగిపోతున్న వేళ నీకు జయ జీవితాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఇంతకాలము నీ చేతుల మీద నువ్వు ఆశపడ్డావేమో, నీ చేతుల మీద నీవు నడుస్తూ వెళ్ళేవేమో, నీకు జరగరాని కార్యాలు జరగకుండా ఆగిపోయినాయేమో, వీటన్నిటినీ జరిగించడానికి దేవుడు తన ఆజ్ఞలను పాటిస్తే నీ దీవెనలన్నిటిని దేవుడు మరలా తిరిగిస్తాడు. అలాగే చూసినట్లయితే 12వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీరు మర్చిపోయిన స్థితిగతులన్నిటినీ మరలా తిరిగి పొందుకొని నా యొద్దకు రండి. నా యొద్దకు వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేయండి, దుఃఖంతో ప్రార్థన చేయండి. నేను మీకు వాక్కునిస్తున్నాను. ఈ వాక్కు చేత మీరు స్థిరమైన బలమైన శక్తి చేత మీరు ముద్రించబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది సిద్ధపడి ఉంటాం? మన జీవితాలు ఎంతగా సిద్ధపడి ఉన్నాయి? దేవుడు వస్తే మనం తప్పకుండా పరలోకం వెళ్ళగలమా? దేవుడు వస్తే పరలోకంగా తప్పకుండా మనం చేరగలమా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైన పరిస్థితులు మనం బ్రతుకుతున్నామో, ఎంత అగాధంలో బ్రతుకుతున్నామో, ఎంత చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నామో, ఎంత వెలుగును మనం కోల్పోయి ఆ చీకటిని మనం ధరించుకొని దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వక, దేవుని స్థానానికి సమయం ఇవ్వక, దేవుని చోటికి సమయం ఇవ్వక దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ఎవరు కొని తెచ్చుకుంటున్నారు? మనమే కొని తెచ్చుకుంటున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఇకనైనాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఇకనైనాను మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, కన్నీరు విడుచు దుఃఖించు మనస్పూర్వకంగా ప్రార్థన చేయండి. దేవుడు చెప్తున్నాడు, చేయగలుగుతున్నామా ప్రార్థన? కన్నీటితో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దుఃఖంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? భారముతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ధనవంతుడు అనుకుంటాడంట, నాకేంటి, నాకు ఆస్తి అంతా ఉంది, నాకు అడిగేవాడు ఎవడు లేడు, నేనేం చేసినా ఏదైనా చేయగలను అనుకుంటాడంట. టర్కీ సిరియా భూకంపం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి 33 బిల్డింగులు ఉన్నాయంట. ఆ భూకంపం ఎప్పుడైతే వచ్చిందో ఆ భూకంపంలో మొత్తం 33 బిల్డింగులు కూలిపోయినాయంట. కూలిపోయినప్పుడు తను 2 రోజుల తర్వాత ఏ పరిస్థితుల్లో కనపడ్డాడు తెలుసా? 33 బిల్డింగులు ఉన్న వ్యక్తి 3 రొట్టెల కోసం అడుక్కుంటున్నాడంట రోడ్డు మీద. 33 బిల్డింగులు ఉండి అధికారం కలిగిన వ్యక్తి ఏం కోల్పోయాడని ఆలోచన చేస్తే తనకున్నదంతటిని ఒక్క రాత్రి కోల్పోయాడు. అందుకని ఉపధ్యాయ పత్రిక 3వ అధ్యాయం, ఉపధ్యాయ గ్రంథం చూడు, 1వ అధ్యాయం 3వ వచనం చూడు. ఉపధ్యాయ 1వ అధ్యాయం ఉంటది కనుక 3వ వచనం చూడు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవైండి, కొండ సందులను నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగల వాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంతా ఎంత ఎత్తును నివాసము చేసినను, నక్షత్రములలో దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే ఎక్కడి నుంచి అంట? నీవు అత్యున్నతమైన స్థలాలలో పైన పక్షిరాజు గూడు ఎంత ఎత్తును కట్టిన,
నీవు అక్కడి నుంచి కూడా నేను పడద్రోయగలనని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయపు గర్వము చేత మనము దేవునికి వ్యతిరేకులుగా కనబడకూడదు. మన హృదయ గర్వము చేత అహంకారపు స్థితిలో డబ్బు ఉందని మదముతో మనం బ్రతికితే గనక ఆయన అంట, పక్షిరాజు గూడు ఎంత ఎత్తున ఉన్నా దాన్ని నేను పడవేయగలనని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయపు గర్వము చేత నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు. అందుకనే యోవేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీరు దుఃఖముతో దేవునికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అలాగే 13వ వచనం మాట్లాడితే, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక నీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని చెప్తుంది వాక్యం. మన హృదయాలను దేవుని వైపు చూపించాలంట, మన పరిస్థితులను దేవుని వైపు చూపించాలంట. ఆయన మనం చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోడు కానీ మనము ఆయన ఎదుటికి వెళ్ళి మనం ఎంత కన్నీరు కార్చము, మన హృదయాలను చింపుకొని దేవుని కొరకు ఎంత భారం కలిగి ప్రార్థన చేసామో దేవుడు అప్పుడు ఆలకిస్తాడంట. వారి ప్రార్థన ఆలకించి ఆయన కరుణ వాత్సల్యం గల దేవుడు కనుక ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తాడంట. అందుకని యోవేలు ప్రవక్త ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు, అంత్య దినముల యందు మీరుగా జాగ్రత్త పడండి, అంత్య దినముల యందు మిమ్మల్ని మీరుగా జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది జాగ్రత్తగా ఉన్నారో మీకే తెలియాలి. ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారో మీకే తెలియాలి. అయ్యో నడిచేస్తుంది నా జీవితం అంటే కాదు కానీ హఠాత్తు మరణాలు ఎన్ని మనం చూడట్లేదు. హఠాత్తు జీవితాలు ఎన్ని హార్ట్ అటాక్లు వచ్చి నైట్కి నైట్ పోతున్నాయి. ఎండ తీవ్రతకు భరించలేని పరిస్థితుల్లో ఆవేశంతో ఎంతమంది మరణించారు ఈ మధ్య కాలంలో మనం చూడగలుగుతాం. గ్రహించండి, బలం ఉందని నమ్మొద్దు, శక్తి ఉందని నమ్మొద్దు, నాకు అన్నీ ఉన్నాయని నమ్మొద్దు. ఏ స్థితిలో నుంచైనా దేవుడు పడద్రోయగలడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయ గర్వము చేత నీవు ఏ మాత్రము నీ స్థితిని మట్టికి నీవు ఆశపడద్దు, నీ హృదయ గర్వమును బట్టి నీవు మోసపోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడే మీ హృదయాలను చెప్పుకొని దేవుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. ఉపవాసం ఉండి దేవుని కొరకు వ్రత దినములను ప్రకటించుకోమని చెప్తున్నాడు. కరుణా వాత్సల్యము గల దేవుడు కరుణించి మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తెల్లగా చెప్తున్నాడు, అంత్య దినముల యందు నేను ఎలా ఉండబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే లోక సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చూస్తే మాట్లాడుతున్న మాటలు కూడా అక్కడ ఏ రీతిగా అయితే మాట్లాడాడు ఇక్కడ అదే మాటలు మాట్లాడుతున్నాడు. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకు రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలిపోతారు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో మేఘారుడు వచ్చుట చూచుదురు. ఇవి జరుగు నారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొని మీ విడుదల సమీపించున్నదని నమ్మండి. దేవుడు తేటతెల్లగా చెప్తున్నాడు. ఏం కలుగుతుంది ఈరోజు దుబాయ్లో ఆలోచన చేస్తే? దుబాయ్లో అంట వర్షాన్ని వీళ్ళే కురిపించుకుంటారంట, ఫ్లైట్ల మీదకి నీళ్లు పట్టుకుపోయి. దుబాయ్లో వర్షం రాక వీళ్ళే ఆ వాటర్ని వర్షం ద్వారా కురిపిస్తూ ఉంటారంట ప్రతి ఏడాది. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే ఎండిపోయిన ఎడారి భూములను ప్రవహింప చేస్తారని దేవుడు చెప్పిన ప్రవచన లేఖనం ఇప్పుడు దుబాయ్లో నెరవేరుతుంది. ఎప్పుడు కూడా వాటర్ ఉండవంటారు ప్రాంతంలో. ప్రతి వాటరు మనకి కావాలంటే ఆకాశం నుంచి వర్షం రావాలంటే వారికి వారే వర్షాన్ని కురిపించుకుంటారంట. అలాంటి పరిస్థితుల్లో గత 2 రోజులుగా మనము దుబాయ్ పరిస్థితి చూస్తే మొత్తం తలకిందులైపోయింది. ఇల్లులు మునిగిపోయినాయి, కార్లు లోతైన లోయల్లో మునిగిపోయినాయి. ఏంటి ఆలోచన చేస్తే
ఎడారు భూములను వరద పారే రీతిగా దేవుడు చేస్తానని ప్రవచన వాక్యం నెరవేరుతుంది. దుబాయ్లో మీరు ఎప్పుడు చూడండి, ఎండలే తీవ్రత అని బయటికి వెళ్ళిన వారు చెప్తూ ఉంటారు. అక్కడ ఎండలు భరించలేమని చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఏం కలిగి ఉంది అని ఆలోచన చేస్తే వరద తీవ్రత బహు ఎక్కువగా కనబడుతుంది. చూడండి 41:19 యెషయా గ్రంథం ఏది మాట్లాడుతున్నాడు? అంత్య దినముల యందు సంభవించబోయే విషయాలను దేవుడు చూపించుకుంటూ వెళ్తున్నాడు. చెట్లు లేని నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఓటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అని చెప్పి ఆ వచనం యెషయా ద్వారా ప్రవచించబడింది. ఇప్పుడు దుబాయ్ ప్రాంతంలో జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో వరద వచ్చినట్లేదు. సంవత్సరానికి ఒకసారి వరద కూడా, ఆ వర్షం కూడా వచ్చినట్లు కనబడుతుందంట. ఆ కనబడిన వర్షం కూడా ఎక్కువగా నీళ్లు ఉండదంట. వాళ్ళకు కురిసిన వర్షం ఒక సంవత్సరం కురిసినంత వర్షం 2 రోజుల్లో కురిసిందంట. ఒక సంవత్సరం అంతటిలో కురిసే వర్షం 2 రోజుల్లో కురిసిందంటే దేవుని ప్రవచనాత్మక వరాలను, దేవుని ప్రవచనాత్మక అన్నిటినీ దేవుడు నెరవేర్చుకుంటూ తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మనం సిద్ధపడి ఉండవలసిన దినాల్లో ఉన్నాం. ఎంతమంది సిద్ధపడి ఉన్నారో దేవుడు మీకే తెలియపరుస్తున్నాడు. నక్షత్రములు వాటి స్థితిగతులు మారిపోతున్నాయంట. సూర్యచంద్ర నక్షత్రములు వాటి గతి తప్పిపోతున్నాయంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన జీవితాలు వెలుగుమయముగా ఉంటే పరలోక రాజ్యం చేరగలుగుతాయి. లేకపోతే విడువబడే గుంపులో మన జీవితాలు ఆగిపోతాయి. ఈరోజు మన పరిస్థితిని తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే పరలోకమందు మన స్థితులను మనం తెలుసుకునే విధముగా ఉండాలి. కాబట్టి వాక్యాన్ని వీళ్ళు గ్రహించలేకపోతే గనక మనంత మూర్ఖత్వము కలిగిన వారు ఎవ్వరూ కూడా ఉండరని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. విన్నవాడు తన హృదయమందు వాక్యమును భద్రపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఒకరోజు శిష్యులు ఆయనతో పాటు దేవాలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు దేవుడు అడుగుతున్న మాటలు, ఆయన చెప్తున్న మాటలు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయన దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి ఆయన ఇక్కడ నిలిచిండకుండా పడద్రోయబడు నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆనాటి నుంచి శిష్యులకు దేవుడు పరిచర్య నేర్పిస్తూ తీసుకువెళ్తూ ఆయన ముగించబడుతున్న దినాల్లో, ఆయన సిలువకు అప్పగించుకుంటున్న దినాల్లో ఒక ప్రక్రియ ఆయన జీవితాన్ని తెలియపరుస్తూ ఆయన దేహాన్ని గురించి ఆ దేవాలయంతో మాట్లాడుతూ ఆ విషయాన్ని తెలియపరుస్తూ శిష్యులతో అంటున్నాడు. ఆయన ఒలీవ కొండ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని ఈ రాకడ ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు చూచుకొనడి. ఈరోజు మోసం జరుగుతుందా లేదా? ప్రజల్లో చాలా దారుణమైన మోసం జరుగుతుంది. అన్నదమ్ములే మోసం చేస్తున్నారు. అన్నదమ్ములే స్థితిగతులను తెలుసుకొని మేము ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పినా కానీ అన్నదమ్ములే మోసం చేస్తున్నారు. తోడబుట్టిన వారే మనల్ని మోసం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది కాలం అంటే సంఘములు కూడా ఈరోజు మోసపోయే రీతిగా బ్రతుకుతున్నాయి. ఎన్ని సంఘాలు వచ్చేసినాయి ఇప్పుడు ఆలోచించేది. ఈ అన్ని సంఘాల్లో దేవుని సువార్త క్రమంగా ప్రకటించబడుతుందా? అన్ని సంఘాల్లో దేవుని సువార్త క్రమంగా ప్రకటించబడుతుందంటే లేదు. సంఘం పెడితే కడుపు నిండుతుందని చెప్పి బ్రతికే సంఘాలు ఎక్కువైపోయి, సంఘం పెడితే బ్రతుకు తెరువు మారుతుంది, ప్రజలు వస్తే వారిచ్చే కూటికి లోబడిపోయి దినాల్లో ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే మోసకరమైన సేవ జరుగుతుంది. మోసపోతున్నారు జనాలు. ఎవరిని నమ్మమని దేవుడు సెలవిచ్చాడంటే దేవుని వాక్యం స్పష్టంగా వివరించే వారిని నమ్మమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ అంత్య దినముల యందు మీకు ప్రకటించాను. ఏ రీతిగా ఉండబోతుందంటే మోసము మొదటిగా సంభవిస్తుందని చెప్పాడు. ఆల్రెడీ మోసం సంభవించింది. అలాగే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు.
మీకు తెలియదు, మన ఆంధ్రాలో తెలియదేమో కానీ బయట ప్రాంతాల్లో నేనే క్రీస్తునని బోధించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన రూపురేఖలను జుట్టు పెంచేసుకొని, గడ్డాన్ని పెంచేసుకొని నేనే క్రీస్తునని 10 మంది బయలుదేరారు. ఇప్పుడు ప్రపంచంలో, ఈ ప్రపంచంలో 10 మంది బయలుదేరిపోయారు ఆల్రెడీ నేనే క్రీస్తునని. దేవుడు చెప్పిన లేఖనం తప్పకుండా ఈ యొక్క విషయం కూడా నెరవేరిపోయింది. దేవుడు చెప్పిన కార్యం ఆటోమేటిక్ గా నెరవేర్చుకుంటూ తీసుకువెళ్ళిపోతుంది. అలాగే మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకుని జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదని చెప్తున్నారు. అయితే ఈ దినాల్లో జరుగుతున్న యుద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి. యుద్ధాల విషయం పక్కనెట్టండి, మనుషులు చంపేసుకునే రీతి ఈరోజు మనిషికి వాల్యూ లేదు. మన భీమవరం ప్రాంతంలో రోజుకో హత్య జరుగుతుంది, కాకపోతే బయటికి రావట్లా. మన భీమవరం ప్రాంతంలోనే అనేకమైన హత్యలు జరుగుతున్నాయి, కానీ బయటికి రావట్లే. ఏంటి? మనిషికి మనిషి సమాధానం లేదు, మనిషికి విలువ లేదు. వాడిని ఒక కత్తితో దూస్తే సరిపోతే, చస్తాడు, వాడితే ఏముందని చెప్పి మనిషిని రక్తం వచ్చేలాగా ఈ దినాల్లో కొడుతున్నారు. మనిషిని రక్తం వచ్చేలాగా కొట్టగలుగుతున్నారంటే నిజంగా మనుషులలో ప్రేమ చల్లారిపోయింది. మనుషులలో ప్రేమ లేదు. ఈరోజు అంత్య దినముల యందు జరగబోయే విపత్తులు ఇవే. మనుషులలో ప్రేమ చల్లారిపోతుందని చెప్పాడు. ఒకరి పట్ల ఒకరికి ద్వేషం వస్తుందని చెప్పాడు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. యుద్ధములను గురించి జాగ్రత్త పడని అంటున్నాడు. ఈరోజు మనకి యుద్ధములు ఉక్రెయిన్కి, రష్యాకి, అలాగే ఇరాన్కి, ఇప్పుడు ఇజ్రాయేల్కి, అనేక పాలస్తీన్కి, ఇజ్రాయేల్కి జరుగుతూనే యుద్ధాలు వెళ్తూ ఉన్నాయి. చూడండి అని చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్న రీతిగా రాజ్యముల మీదకి రాజ్యములు లేస్తున్నాయి. ఈరోజు ఎంతమంది గ్రహించగలుగుతున్నామా? దేవుడు చెప్పిన నియమాలు సక్రమంగా జరుగుతూ వెళ్ళిపోతున్నాయి. దేవుడు చెప్పిన కార్యాలు శిష్యులకు బోధిస్తున్నాడు. నేను రాబోయే దినాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి ఈ దినాల్లో దేవుడు చెప్పిన కార్యాలు జరుగుతున్నాయి కనుక మనము పెండ్లి కుమార్తెల వలె సిద్ధపడాలి. దేవుని పెండ్లి విందుకు మనము పెండ్లి కుమార్తెల వలె సిద్ధపడాలి. పరిపూర్ణమైన మనస్సు గలవారే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. బ్రతుకుతున్న ఈ 70-80 ఏళ్ల జీవితంలో ఏది లేదు. మన జీవితాలు మనము సంపాదించిన ఏది పట్టుకెళ్ళలేము. దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితాన్ని పరిపూర్ణంగా నాకు అప్పగిస్తే పరలోక రాజ్యానికి నీవు చేరగలవని దేవుని వాక్యం చెప్తుంది. ఈ దినాల్లో మనం కనిపెట్టవలసింది దేవుని సువార్త విషయంలో ఎన్ని జరుగుతున్నాయని ఆలోచన చేయాలి. అలాగే చూసినట్లయితే అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం. గత సంవత్సరం నుంచే కనబడుతుంది కరువు, భూకంపాలు ఎలా జరుగుతున్నాయో. గత సంవత్సరం నుంచే జరుగుతున్నాయి కరువు, భూకంపాలు ఏ రీతిగా జరుగుతున్నాయి. కానీ మన విధానాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం. మన జీవితాలను మనం మార్చుకోలేకపోతున్నాం. పరలోకమందున్న దేవుడు ఘోషిస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. నా ప్రజలకు ఎంత చెప్పినా వారి జీవితాల్లో వెలుగు రాలేకపోతుంది. వారి జీవితాల్లో ఎంతగా ప్రయాసపడినా వారు కనిపెట్టలేకపోతున్నారే. ఎందుకు వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నారు? ఎందుకు వారి జీవితాల్లో నన్ను వెతకలేకపోతున్నారు? సంపూర్ణంగా నా యొద్దకు ఎందుకు రాలేకపోతున్నారని దేవుడు ప్రయాసపడుతున్నాడు. నేను ముందుగానే తెలియపరచాను కదా, నేను ఎలా రాబోతున్నానో తెలియపరచానని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం కనిపెట్టలేకపోతున్నాం. ఈ జీవితం ఎలాంటిదంటే ఒక పాట ఉంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం
రాలిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, కాలము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను తప్పించదు తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువు నిస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నిస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి జీవితం వాడిపోతుంది. ఈ పాటలో ఉన్నది నిజంగా సత్యం. ఏ మహానుభావుడు రాశాడు కానీ ఈ పాట? పూర్వకాలం రాసిన ఈ పాట ఇప్పుడు ఎంతో మనుషులు అర్థం తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన రీతిగా, నోవాహు దినాల్లో జరిగిన రీతిగా పాపము విస్తరించబడుతుంది. నేను రాబోతున్న దినాల్లో సొదొమ గొమొర్రా కాలంలో ఏ రీతిగా అయితే జరిగిందో ఆ పాపం అదే రీతిగా విస్తరించబడుతుంది అని దేవుడు చెప్పాడు. అదే రీతిగా ఈ దినాల్లో జరుగుతున్న ఘోర ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే, పాపము ప్రతి ఒక్కరిని చుట్టేస్తుంది, పాపము ప్రతి ఒక్కరిని ముంచేస్తుంది, పాపము ప్రతి ఒక్కరి కళ్ళు మూసేస్తుంది. కనిపెట్టలేని పరిస్థితిలో ఈ దినాల్లో గడుపుతున్నాం. చూడండి, అలాగే 10వ వచనం చూసినట్లయితే, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరువును మోసము పరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అనేక మంది అంతము వరకు సహించిన వాడే రక్షింపబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని బట్టి ఏమి కలిగి జీవించాలంటే అంతము వరకు సహించగలగాలి. దేవుని యొక్క వాక్యముతో మనము బలపడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క నిర్మాణాన్ని మన స్థితిగతుల్లో వెలిగించబడే రీతిగా మన జీవితాలను మార్చుకోవాలి. ఈరోజు ఎంతమంది ఆ పరిస్థితిని కలిగి ఉన్నారో ఆలోచన చేయండి. ఈరోజు ఎంతమంది ఆ పరిస్థితిని కలిగి నడుస్తున్నారో ఆలోచన చేయండి. మీ పరిస్థితులన్నిటినీ మార్చగలవాడు దేవుడు మాత్రమే. మీ ఉద్దేశాలన్నిటినీ మార్చగలవాడు దేవుడు మాత్రమే. మీ పరిస్థితులన్నిటినీ మార్చగలవాడు దేవుడు మాత్రమే. మీ పరిస్థితులన్నిటినీ మార్చగలిగే దేవునికి మన స్థితిగతులను అప్పగించుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ దేవుడు మనకి తోడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకి తోడుగా ఉండాలి. ప్రభు ఎందుకు మనము చేర్చబడాలి, ప్రభులో నిలబడాలి, ప్రభు కొరకు బ్రతకాలి అని మన జీవితాల్లో ఒక ఆశయం ఉంటే తప్పకుండా ఆయన రాజ్యం ఈరోజు ప్రత్యేకముగా బయలుపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయన తెలియపరిచిన విధానం ఏదైనా ఉంది అంటే ఆయన రాకడకు అనేకమైన సన్నాహాలు సిద్ధపరుస్తూ దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. సమయం కొంచెమే అని తెలుసుకొని మనము దేవుని కొరకు బ్రతికామా, దేవుని నీడలో ప్రతి క్షణము 1000 ఏండ్ల పానులో నిలబడతాం, లేదా నిత్య నరకమైన 1000 ఏండ్ల పానులోనికి మనం వెళ్ళిపోతాం. గ్రహించవలసింది ఏమిటి అని అంటే మనము అంత్య దినాల్లోనికి సంభవించబోతున్నాం. ఈ అంత్య దినాల్లో దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారం దేవుడు మనల్ని కాపాడడానికి తన యొక్క ప్రణాళికను మన మీద సిద్ధపడి చేసి ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనము చేయవలసినది ఉపవాసం ఉండి దేవుని కొరకు కన్నీటితో ప్రార్థించాలి. 2, నీ రాకడ ఎలా సంభవించబోతుందో కనిపెడుతూ దేవుని కొరకు ఎదురు చూడాలి. మన పరిస్థితిని అంతటిని మార్చుకొని దేవుని కొరకు సిద్ధపాటు కలిగి జీవించాలి. అలా ఉండాలంటే మన జీవితం దేవుని కొరకు వెలిగించబడాలి. ఆయన రాకడలో మన జీవితం నిలబడాలి అంటే గనుక దేవుని కొరకు ప్రత్యేకముగా మన జీవితాలు ఏర్పాటు చేసుకోవాలి. అలా ఉండడానికి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన రాకడకు మనల్ని సిద్ధపాటు చేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలవచ్చు.
రాకడకు ఎన్నో సూచనలు కనబడుతున్నాయి. ఈరోజు ఇంకా నీ జీవితం బాగుందని అనుకుంటున్నావేమో. రాకడకు అనేకమైన సూచనలు దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు చెప్పిన రీతిగా ఆయన నేను ఏ రీతిగా రానయ్యున్నానో దేవుడు స్పష్టంగా వివరించాడు. లేఖనాల ద్వారా ఆయన చెప్పిన మాటలు, సూర్య చంద్ర నక్షత్రములు వాటి వాటి స్థానాలు తప్పిపోతాయి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసం చేస్తారు. నీ దగ్గరున్న డబ్బు చేత గర్వించుకో, నీ దగ్గరున్న అందము చేత గర్వించు, నీ దగ్గరున్న బలము చేత గర్వించుకో, నీ దగ్గరున్న శక్తి చేత గర్వించుకో. దేవుని రాకడ కొరకు ఎదురు చూసిన వారు మాత్రమే ఎత్తబడతారు. దేవుని రాకడ కొరకు ఎవరైతే నిర్లక్ష్యం లేకుండా బ్రతుకుతారో వారు మాత్రమే దేవుని కొరకు ఏర్పాటు అవుతారు. దేవా నా స్థితిగతులను మార్చే దేవుడు అని నువ్వే అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుని దేవుని కొరకు మొరపెడతారో దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు తప్పకుండా మన జీవితాలకు వెలుగునిస్తాడు. దేవుడు తప్పకుండా మన పరిస్థితులను మారుస్తాడు. దేవుడు తప్పకుండా మన యొక్క విధానాన్ని మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే ఆయనకి మనం ఎప్పుడైతే సమయం ఇస్తామో, ఆయనకి సమయం ఇచ్చినప్పుడే దేవుడు మారుస్తాడు. ఈరోజు దేవునికి సమయం ఇస్తున్నావు, ఇవ్వట్లేదు, నీకు మాత్రమే తెలుసు. దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, నీ రాకడలో నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. నీ సన్నిధిలో నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. నీ అద్భుతమైన కృప కొరకై నేను బ్రతకాలి. నీ సాక్షిగా నేను జీవించాలి. నాలో ఏమీ లేదు ప్రభువా, నీ వలన మాత్రమే నేను బ్రతకగలుగుతున్నాను. నిజమే, అనేకమైన సూచనలు చూపిస్తున్నావు. జరుగుతున్న విపత్తుల నుంచి అనేకమైన కార్యాలు తెలియపరుచున్నాయి. వీటన్నిటిని బట్టి నేను రక్షించుకోవడానికి, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి సహాయం చేయండి. నేను ఏమాత్రము విడవబడే గుంపులో ఉండకూడదు. నీ పరిశుద్ధమైన గుంపులో చేరి, పరలోకమందు నీ సన్నిధిలో చేరి పవిత్రమైన హృదయం కలిగి జీవించడానికి కృపనివ్వండి ప్రభువా. నీ పెండ్లి విందులో మేము సిద్ధపడగలిగిన జీవితాన్ని మాకు దయచేయని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, కృపగల దేవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి, నిజమే ప్రభువా, నీ రాకడకు అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. నీ అద్భుతమైన రాకడ విషయంలో ప్రభు అనేకమైన కార్యాలు మా పట్ల జరుగుతున్నాయి. తేజోహీనత కలుగుతున్న వాటిని బట్టి మేము ఆలోచన చేయగలుగుతున్నాం. సూర్య చంద్ర నక్షత్రముల వారి స్థితిగతులను తప్పుతున్నట్టుగా తండ్రి అనేకమైన శాస్త్రాలను తెలియపరుస్తున్నారు. నీవు చెప్పబడిన రీతిగా తండ్రి వాక్య నెరవేర్పులు జరుగుతున్నాయి. ప్రవచనాత్మకమైన వర్మలు అన్నీ నెరవేరిపోతున్నాయి తండ్రి. పరిశుద్ధుడా, కృప చూపించండి, బలపరచండి. ఈ సంఘమంతటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ సంఘంలో బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నా. ఎత్తబడి గుంపులోని బిడ్డలు నిలబడడానికి మేలు చేయండి, కనికరించండి, కృప చూపించండి ప్రభు. పరిశుద్ధమైన నీ కృప చేత ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి, ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చండి, వారి పరిస్థితులను మార్చండి. నీ కృప చేత బలపరిచి కుటుంబాలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేలుతో ముద్రించండి. నీ దక్షిణ హస్తముల చేత ప్రతి ఒక్కరిని నీ మహిమకరమైన మేలులతో వింటున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామములో దీవించండి. ఇక్కడ చేరిన ప్రభు కుటుంబాన్ని బట్టి సహోదరుడు పెళ్లి విషయంలో ముందుకు వెళ్ళారు. ఆ బిడ్డ మ్యారేజ్ విషయంలో కూడా గొప్ప కనికరమును చూపించి మేలు చేయండి, కృప చూపించండి, కనికరించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, మేలు చేయండి. కావలసిన సమృద్ధిని ఏర్పాటు చేయండి ప్రభు. మీరందరినీ మమ్మల్ని ప్రభు నీ యొక్క ఎత్తబడి గుంపులు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత పాలమూరు గ్రామాన్ని కూడా ముద్రించు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు నీ ఎల్లప్పుడూ ఆయన రాకడ ఆలస్యమైతే మరి వారంలో చేరి మనమందరము దేవుని మాటలను తెలుసుకొని ఆయన రాకడికి మన హృదయాలను సిద్ధపరచుకుందాము గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మా మీటింగులు తప్పకుండా రావాలి. మీ కుటుంబం అంతా 3 రోజులు అక్కడ ఉండాలి. ప్రేమ విందు కూడా దూర ప్రాంతంలో వచ్చే వరకు ఉంది. సంఘమైన మీకు పెట్టకపోతే బాగోదు కనుక మీకు కూడా ఏర్పాటు ఉంటుంది. ప్రతి దినము 3 రోజులు మీరు అక్కడ ఉండాలి. భీమయ్య గారు కూడా రాలేదు కాబట్టి ఫోన్ చేసి చెప్తాము. తప్పకుండా 3 రోజులు కనపడాలి ఈ సంఘం.
ఓకేనా? మీరు కూడా పాటలు నేర్చుకోండి. ఏదో పాటలు పాడాలి కనుక మీరు కూడా పాటలు నేర్చుకోండి.